ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఇక్కడొక అందమైన పువ్వును చూస్తున్నారు కదా, ఇది వచ్చి రోజా పువ్వు అని చెబుతాం కదా, స్వీడిష్ రోజ్ అని చెబుతున్నారు. ఇది స్వీడన్ దేశంలో నిలబడి మీతో నేను మాట్లాడుచున్నాను. అక్కడొక సాగర తీరమున ఈ అనేకమైన పువ్వులు విరబూసి ఉన్నవి. వాటిని చూశారంటే రోజా చెట్టు ఉన్నది కదా, దాని మాదిరిగానే ఉన్నది, దాని వెరైటీ ఆ విధంగా చాలా అందంగా ఉన్నది. ఇది ఎలాంటి పరిస్థితిలో కూడా పెరుగుతున్నదట. సముద్రపు ఒడ్డున ఉప్పు నీరే కదా, అందులో కూడా పెరుగుతుందా? ఎలాంటి క్లైమేట్లోనైనా తట్టుకుని నిలబడగలదు. ఎలాంటి శీతోష్ణ స్థితిలో కూడా ఆ విధమైన ఒక అందమైన పుష్ప వృక్షము ఇది. గులాబీ చెట్టు, ఇది స్వీడన్ గులాబీ అని చెప్పవచ్చు. చూచుటకు చాలా అందముగా ఆనందమును కలిగించుచున్నది కదా. మనము కూడా అలాగే ఉండాలి. యేసుక్రీస్తు, షారోను, రోజా, ఆయన్ని చూడగా ఒక సంతోషం, ఆనందం కలుగుతుంది కదా. కనుక ఆయన పిల్లలైన మనము అదే విధముగా మన చుట్టూ ఉన్నవారికి సంతోషమునిచ్చే వారముగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, సాధకమైన పరిస్థితి, బాధకమైన పరిస్థితి, వికసించిన ముఖముతో, చిరునవ్వుతో ఒక సంతోషమును తెలియజేయు వారముగా ఉండాలి. అదే దేవుని ఇష్టము. అయితే మీరు శోకంగా ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, సోలిపోయి ఉన్నారు, అలా మనం ఉండకూడదు, ఆనందంగా ఉండాలి. సరేనా? సరే, దేవుడి దినం ఏ వాక్యం ఉంచారు అని అనుకుంటున్నారా? యాకోబు 5వ అధ్యాయం 16వ వచనములో, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహుబలము గలదై యుండును. మనం అనుదినము ప్రార్థించుచున్నాం కదా, ప్రార్థించుదాం రండి. కార్యక్రమంలో చాలాసేపు ప్రార్థిస్తున్నాము. ఈ వాక్ విత్ జీసస్లో ప్రతిదినం ఒక వాక్యమును చెప్పి చిన్న ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ ప్రార్థనకు జవాబు వచ్చినదా? ప్రార్థనకైన జవాబును మీరు చూచుచున్నారా? ఏదో ప్రతిదినం అలా ప్రార్థించిపోతున్నామని అనుకుంటున్నారా? ఫలము ఉండాలి కదా. ప్రార్థనకైన రిజల్ట్ మనం చూడాలి కదా. మనం ప్రార్థిస్తున్నాము, జరగనంటున్నది అని అనుకుంటున్నారా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు చేయు విజ్ఞాపన ప్రార్థన, మీరు నీతిమంతులయ్యుండాలి. ప్రార్థన ఏదో బాధ్యత కొరకు ప్రార్థించినదిగా కాక శ్రద్ధతో ప్రార్థించాలి. అప్పుడు అందులో జవాబు వచ్చును. ఈ విధంగా దేవుడు చెప్పియున్నారు. కనుక నీతిమంతుడా, నేను నీతిమంతుడనా? నా దగ్గర అనేక కొరతలు ఉన్నవి కదా, నేను ఎక్కడ నీతిమంతుడను అని. అందుకనే కదా కొందరు ప్రార్థన చేయండి అంటే, లేదు బ్రదర్, నేను పాపిని, మీరు నీతిమంతులు, మీరు ప్రార్థిస్తే దేవుడు వింటారు అని కొందరు చెబుతారు. అయితే నిజంగా వేదవాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసు రక్తము ద్వారా విమోచింపబడిన ప్రతివారు నీతిమంతులే. పాపమును విడిచి మారుమనసు పొంది యేసు రక్తము ద్వారా హృదయము కడగబడి దేవుని పిల్లలు అన్న అనుభవమును పొందుకున్నారంటే మీరు నీతిమంతులు. మీరు నీతి మంతులుగా పిలువబడినవారు, ఏర్పరచుకున్నవారు. కనుక నేను యేసు రక్తము ద్వారా కడగబడిన నీతిమంతుడను అన్న దానిలో మొదట స్థిరత్వం కావాలి. ఇంకా పాపంలో ఉన్నారు, మారు మనసు పొందలేదంటే మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుట చాలా కష్టము. కనుక మొదట నీతిమంతునిగా మారండి. యేసయ్యా, నా పాపమును క్షమించండి, మీ రక్తము ద్వారా నన్ను కడగండి, మీ పిల్లలు అన్న నీతిమంతుని అధికారమును ఇవ్వండి. దానికి మీరు ఆసక్తితో ప్రార్థించాలి. ఏదో బాధ్యత కొరకు ప్రార్థించకూడదు. కొందరు యథారీతిగా ప్రార్థించడము అలవాటయ్యి బయటికి వెళితే ప్రార్థన, లోనికి వస్తే ప్రార్థన, భోజనానికి ప్రార్థన, ఆ విధంగా చెప్తాం కదా. తప్పులేదు, ప్రార్థించాలి. అయితే ఆ ప్రార్థనలో యేసుని ముందు నిలబెట్టారా? ఆసక్తితో ప్రార్థించినారా? శ్రద్ధగా ప్రార్థించారా? ఊరికే ఉత్త పేరు కొరకు ప్రార్థించుచున్నాము, కళ్ళు మూసుకుని ఆమెన్ చెప్పి ఎందుకొరకు ప్రార్థిస్తున్నామని తెలియకుండా ఉండకూడదు. ఆసక్తితో శ్రద్ధతో ప్రార్థించితే అది మిక్కిలి ఫలమును ఇచ్చును. దేవుడు వెంటనే స్వస్థతనిచ్చుట చూచెదరు. స్వస్థత కొరకు ప్రార్థించినా సరే, విడుదల కొరకు ప్రార్థించినా సరే, ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థించినా సరే, నేను నీతిమంతుడను, యేసుక్రీస్తుని బిడ్డను, ఆయన నాకు జవాబును ఇచ్చారు అన్న నిశ్చయతతో, ఆసక్తితో ప్రార్థించండి. ఇప్పుడు మీకు ఏదో ఒక సమస్య అవసరము ఉన్నది, విడుదల కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు నీతిమంతుడని ఎరిగి ఉన్నారు కదా. యేసయ్యా, మీ రక్తంతో కడిగి నన్ను నీతిమంతునిగా చేసినారు, స్తోత్రములు అని చెప్పి ఆసక్తిగా ప్రార్థించండి. ఇప్పుడు ఇదే సమయములో మీరు ప్రార్థించే కార్యములో ఈ దినము అద్భుతము జరుగుట చూచెదరు. యేసయ్యా, మీ రక్తము ద్వారా కడగబడి నీతిమంతునిగా నన్ను మార్చినందుకు స్తోత్రములు.
మీరు చెప్పినట్లుగా నేను ఆసక్తితో ఈ కార్యము కొరకు ప్రార్థిస్తున్నాను. నాకు ఈ దినము ఈ కార్యములో అద్భుతము కలగాలి, విడుదల కలగాలి, స్వస్థత కలగాలి, ఆశ్చర్యము జరుగునుగాక. ఒక అద్భుతమైన మార్పును నేను చూడాలి. యేసుక్రీస్తు నామములో అద్భుతము జరుగునుగాక. నేను దాన్ని పొందుకొనుచున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.